నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలోని 5 రేంజ్ల గ్రామాల్లో వన్యప్రాణులు అటవీ రక్షణ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 70 మంది అటవీ సిబ్బంది మోటార్ సైకిల్పై ర్యాలీ చేస్తూ వేసవిలో వన్యప్రాణులు దాహార్తిని తీర్చేందుకు నీటి సదుపాయం కల్పించాలని, అడవుల్లో మంటలు వ్యాపించకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎవరైనా వన్యప్రాణులకు హాని తలపెట్టినా, అడవిలో మంటలు అంటించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారని ఖానాపూర్ FDO హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వచ్చే 100 రోజుల్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మొదటి రోజు సో అన్ని రేంజెస్లో అంటే ఖానాపూర్ డివిజన్లో ఉన్న 5 రేంజెస్ పరిధి లోపల కూడా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. ఎస్పెషల్లీ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనకు వైల్డ్ లైఫ్కి వాటర్ సంబంధించిన ప్రొవైడ్ చేయాలి, వాటికి ఎటువంటి హాని తలపెట్టవద్దు. అలాగే ఫారెస్ట్ ఫైర్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఫైర్ కాకుండా అవసరమైన చర్యలను చేపట్టడం, అవగాహన కార్యక్రమాలు కల్పించడం. ఒకవేళ ఎవరైనా ఫారెస్ట్ ఫైర్కి కారణమైతే కనుక, అడవిలో నిప్పు పెడితే కనుక వాళ్ళకి చట్టపరంగా తగిన విధంగా వాళ్లకు శిక్షలు విధించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి సో ఈ 100 రోజుల కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా 5 రేంజ్ల స్టాఫ్ అనేది ఇక్కడ బైక్ ర్యాలీ ద్వారా అన్ని రేంజెస్లో యొక్క మెయిన్ ఏరియాలను ఇవాళ కవర్ చేస్తారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడైతే ఫారెస్ట్ ఫైర్ పెట్టడానికి ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేదా ప్రతి ఒక్కరూ కూడా ఫైర్ పెట్టకుండా, అడవికి నిప్పు పెట్టకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పేసి, అలాగే ఎండాకాలము ఫారెస్ట్ లోపల వాటర్ అనేది తగ్గుతుంది కాబట్టి ఏవైనా అడవి జంతువులు అడవి బయటికి వచ్చినట్టయితే కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.